సో ఈరోజు దీన్ని ఈ ముద్రను చాలా వాటికి వాడతాం. సో మనం ఇప్పుడు వాడేది ఏంటి? కేవలం ఇది మాత్రమే. ఇది వైదిక ముద్రలు, ధ్యానానికి విశిష్టంగా ఉపయోగపడేటువంటి ముద్రలు. ఎవరైతే నభోధారణ చేస్తారో, నభోధారణ అంటే నాభి మీద ధ్యానం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు మ్యాన్మార్కి వెళ్ళారు, అక్కడ ఏక్తా ట్రెడిషన్ అనేది మహాసి సయాదో అనేటువంటి ఒక ఆయన ఉంటాడు. అది లార్జెస్ట్ మెడిటేషన్ ట్రెడిషన్. ఒక్క మొనాస్ట్రీలోనే 25,000 మంది మాంక్స్ ఉంటారు. అలాంటి మొనాస్ట్రీలు మ్యాన్మార్లోనే 4-5 మొనాస్ట్రీలు అంత పెద్దవి. అంటే 4 ఆశ్రమాలు కలిపితే 1,00,000 మంది ఉంటారు అందులో. ప్రపంచంలో వాళ్ళకు 10 లక్షల మంది సాధకులు ఉన్నారు, మాంక్స్ ఉన్నారు. లార్జెస్ట్ బుద్ధిస్ట్ ట్రెడిషన్ అంటే అదే. ఏది సింగిల్ ట్రెడిషన్ మహాసి సయాదో. వాళ్ళు ఏం చేస్తారు? ధ్యానం శ్వాసని నాభి వరకు పీల్చుకుంటారు. యాజ్ఞవల్కుడు చెప్తున్నాడు, గరుడ మహాముని కూడా చెప్తున్నాడు. ఏది? మైత్రేయి చెప్తున్నాడు, నాభిన్న స్థితౌ ప్రాణాం తత్ర వినేయ పంచఘటికాం చిత్తాన్వితో ధారయేదేశ కాలగభీరభీతి భయ హరిణీ వైశ్వానర ధారణాస పరామతా కాలగభీరభీతి భయ హరిణీ. టిబెట్లో లామా, ఏది ఆ హిమాలయ శిఖరాల పైన కూర్చునేటువంటి లామా, మంచు పర్వతాల మీద కూర్చునే లామా, ఆ తర్వాత మ్యాన్మార్లో ఆశ్రమంలో కూర్చునేటువంటి మాంక్ ఏం చేస్తున్నాడు? ఇలా పెట్టి ముద్ర ఇలా పెట్టాడు. ఇలా పెట్టి శ్వాసను ఎక్కడికి పీల్చుకుంటున్నాడయ్యా? నాభి వరకు పీల్చుకుంటున్నాడు. నాభిన్న స్థితౌ ప్రాణాం తత్ర వినీయ పంచఘటికాం. 5 శ్వాసలు కానీ లేదా 5 గడియల పాటు కానీ శ్వాసను పీల్చుకోవడం. 5 సార్లు ఇక్కడ పీల్చుకోగానే ఆ చల్లని ప్రదేశంలో శరీరంలో వేడి పుడుతోంది. అవునా? మీరు యూట్యూబ్లో ఉంటుంది చూడండి. అవునా? సో చల్లని ఆ ప్రదేశంలో వాడి మీద తడిగుడ్డ కప్పితే ఆవిరి వచ్చేస్తుంది, డ్రై అయిపోతుంది. శరీరం మీద తడిగుడ్డ కప్పితే డ్రై అయిపోతుంది. అప్పుడే మనం పాస్ చేస్తారు ఆ ప్రాణాయామంలో టిబెట్లో. నాభిన్న స్థితౌ ప్రాణాం తత్ర వినీయ పంచఘటికాం చిత్తాన్వితో ధారయేదేశ. అది మ్యాన్మార్లో ఉండేటువంటి మాంక్ ఇక్కడికి శ్వాసను పీల్చుకుంటూ శరీరంలో ఉండేటువంటి బిగుత్వాన్ని తీసేస్తాడు. శరీరాన్ని వదులుగా వేస్తూ శ్వాసను పీల్చుకుంటాడు. ఇక్కడ శ్వాసను పీల్చుకోవడం ఏమంటాం? డయాఫ్రమెటిక్ బ్రీదింగ్ అంటాం, వాయుముద్ర అంటాం. వాయుముద్రను దానికి ఉపయోగిస్తాం. చూడండి, ఇలా పెట్టండి, శ్వాసను పీల్చుకోండి. శ్వాస వెళ్తుంది, వెళ్ళిన తర్వాత గమనించండి, పొట్ట ముందుకెళ్తుంది. శ్వాస చివరి వరకు గమనించండి. మళ్ళీ శ్వాసని నెమ్మదిగా దీర్ఘంగా వదిలేస్తాం. పొట్ట మొదలుకి లోపలికి వెళ్తుంది, తర్వాత శ్వాస బయటకు వస్తుంది. రేచకం అనేది మొట్టమొదటి పొట్ట లోపలికి వెళ్తుంది, శ్వాస బయటకు వస్తుంది. అదే పూరకం శ్వాస లోనికి వెళ్ళినప్పుడు మొదలు శ్వాస లోనికి వెళ్తుంది, తర్వాత పొట్ట బయటకు వస్తుంది. కానీ శ్వాస వదిలేప్పుడు పొట్ట మొదలు లోనికి వెళ్తుంది, శ్వాస తర్వాత బయటకు వస్తుంది. దీన్ని ఏమంటాం? డయాఫ్రమెటిక్ బ్రీతింగ్. అధ అధహ, అధహ మదహ అధహ. అధహ విభాగ ప్రాణాయామం అంటే కింది భాగానికి, ఊపిరితిత్తుల కింది భాగానికి, నాభి ప్రదేశానికి శ్వాస వెళ్తుంది. నాభికి, స్వాదిష్టానానికి, మూలాధారానికి ఇది మాత్రమే ఉపయోగిస్తారు. ఈ మధ్యకి ఇది ఉపయోగిస్తారు, పైకి ఇది ఉపయోగిస్తారు. ఎందుకు? ఈ రిసెప్టార్స్ ఏవైతే ఉంటాయో. ఎందుకు ఫింగర్స్ ఉపయోగిస్తాం? భారతదేశంలో మనం పాశ్చాత్య దేశాల్లోకి వెళ్తే వాడు కత్తి పట్టుకుంటాడు, అవునా?
త్రిశూలం పట్టుకొని తింటాడు. వాడు ఆహారం, వాడు వెజిటేబుల్ తినాలన్నా త్రిశూలం పట్టుకొని త్రిశూలంతో పొడిచి ఇలా నోట్లో పెట్టుకుంటాడు, ఫోర్క్ అంటాం. అవునా? వాడు బ్రెడ్ తినాలన్నా, లేకుంటే వెజిటేబుల్ తినాలన్నా, బీట్రూట్ తినాలన్నా, అవునా, అరటిపండు తినాలన్నా కూడా, అవునా, వాడు చీజ్ తినాలన్నా కూడా ఏం చేస్తాడయ్యా? కత్తి ఫోర్క్, త్రిశూలం, కత్తులు. చైనాకి వెళ్ళారు, వాడు ఏం వాడతాడయ్యా? చాప్ స్టిక్స్, సన్నగా ఉండే 2 పుల్లలు. జపాను, కొరియా, చైనా వాళ్ళు ఏం చాప్ స్టిక్స్ వాడతారు. మనం ఏం వాడతామయ్యా? మీరు కూడా కత్తులు వాడుతున్నారా, ఫోర్కులు వాడుతున్నారా, చాప్ స్టిక్స్ వాడుతున్నారా? మనం ఇండియన్స్, భారతీయులు, మనం ఏం వాడాలి? చేతివేళ్ళని వాడాలి. ఎందుకు వాడాలి చేతివేళ్ళని? ఎవరైతే చాప్ స్టిక్స్ వాడతాడో వాడు ఎలక్ట్రానిక్స్లో నెంబర్ 1. అందుకే కొరియా, జపాను వాళ్ళంతా పోర్సిలీను, పాటరీ, పెయింటింగ్స్, డిజైన్స్ వాళ్ళు నెంబర్ 1. ఎందుకని? చాప్ స్టిక్స్. చాప్ స్టిక్స్ కంట్రోల్ చేయడానికి ఓన్లీ వేల యొక్క చివరి భాగంలోనే కంట్రోల్ ఉండాలి. వేల యొక్క చివరి భాగంలో కంట్రోల్ ఉంటే చాలు, చాప్ స్టిక్స్ పట్టుకోవడం వస్తుంది. అవునా? మొత్తం చేయిని ఉపయోగించేది కత్తి. డల్ మైండ్ ఏది? మనసు స్థూలంగా ఉండాలంటే కత్తి ఉపయోగించాలి, ఫోర్క్ ఉపయోగించాలి. అవునా? ఫోర్క్ పట్టుకోవాలంటే మొత్తం పట్టుకోవాలి. కేవలం చేతివేళ చివరి భాగాన్ని ఉపయోగించేది చాప్ స్టిక్స్. ఇలా 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 ఇలా. అవునా? అన్నం మెతుకుని కూడా ఇలా 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 పట్టుకునేవాడు, ఇలా అన్నం మెతుకుని కూడా ఇలా లేపేస్తాడు. మనం ఏం చేస్తాం? మొత్తం చేతి. కరాగ్రవసతే లక్ష్మీ కరము మధ్యే సరస్వతీ కరమూలో దుర్గా. మనం మొత్తం చేతివేళ్ళని ఉపయోగిస్తాం. అన్నం తినేప్పుడు అన్నం ఎక్కడ తాకూడదు? అన్నం అరచేతిలో తాకూడదు. అన్నం అనేది ఇక్కడ అంటకూడదు. ఈ భాగానికి అన్నం అంటింది అంటే మీ తాతలు నిన్ను 4 తగిలిస్తారు వెనక నుంచి వచ్చి. ఏరా ఎందుకు అన్నం ఇక్కడ అంటిందిరా, ఇక్కడ ఎందుకు అంటిందిరా అన్నం ఇక్కడ అంటొచ్చా? అంటకూడదు. అన్నం కేవలం చేతి వేళ్ళకు మాత్రమే అంటారు, అంత మృదువుగా తినాలి. ఎందుకు చేతి వేళ్ళనే వాడాలి? ఇప్పుడు నువ్వు ల్యాప్టాప్లో ఏం వాడుతున్నావు? నువ్వు ఇప్పుడు మొబైల్ ఫోన్లో ఏం వాడుతున్నావు? చేతి వేళ్ళనే వాడుతావు. ఎందుకు చేతి వేళ్ళనే వాడాలి? చేతి వేళ్ళలో, చేతుల్లో నంబర్ ఆఫ్ మోటార్ యూనిట్స్ బ్రెయిన్ ఫైర్ చేసేటువంటి, అవునా, కాళ్ళలో ఈ కండరాలు ఉన్నాయా? ఈ కాళ్ళ ముందు క్వాడ్రిసెప్స్ అంటాం, హ్యామ్స్ట్రింగ్స్ అంటాం. ఈ మొత్తం క్వాడ్స్ని కంట్రోల్ చేసేటువంటి న్యూరాన్ మోటార్ ఒకటే. ఓన్లీ వన్ న్యూరాన్ మోటార్. అంటే బ్రెయిన్ ఒకే ఒక రిసెప్టార్ని యూజ్ చేస్తుంది దీన్ని యాక్టివేట్ చేయడానికి. హ్యామ్స్ట్రింగ్స్ అంటాం. ఎందుకు హ్యామ్స్ట్రింగ్స్ అంటాం? ఈ యొక్క హ్యామ్స్ట్రింగ్స్ ఈ 3 కండరాలని కూడా, ఇక్కడ 4 కండరాలని, ఇక్కడ ఈ 3 కండరాలని, ఈ 3 కండరాలని ఏదైతే ఉన్నాయో హ్యామ్స్ట్రింగ్స్ ఏదైతే అంటామో, ఈ 3 కండరాలని కంట్రోల్ చేసేది ఒకే ఒక నాడీ మండలం, ఒకే ఒక సెంటర్, రిసెప్టార్, ఒకే ఒక రిసెప్టార్. ఓన్లీ 1 లోకోమోటార్ యూనిట్. దీని ఓన్లీ 1 మోటార్ యూనిట్. ఇక్కడ ఓన్లీ 1 మోటార్ యూనిట్. కానీ చేతి వేళ్ళలో, నీ అరచేతులు, నీ చేతుల్లో ఎన్ని మోటార్ యూనిట్లు ఉన్నాయో తెలుసా? దర్ హండ్రెడ్స్ ఆఫ్ మోటార్ యూనిట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. నీ చేతి ఫింగర్ వేరు, ఇక్కడ వేరు, ఇక్కడ వేరు, ఇక్కడ వేరు. సో మెనీ మోటార్ యూనిట్స్. మోర్ నంబర్ ఆఫ్ మోటార్ యూనిట్స్ యూజ్ చేస్తే బ్రెయిన్ అన్ని ఏరియాస్ యాక్టివేట్ అవుతాయి. ఎన్ని తక్కువ మోటార్ యూనిట్స్ యూజ్ చేస్తే అంత బ్రెయిన్ డల్ అవుతుంది. అందుకే కాళ్ళను ఉపయోగించేవాడు బ్రెయిన్ డల్ ఉంటుంది, చేతులను ఉపయోగించేవాడి యొక్క బ్రెయిన్ షార్ప్ ఉంటుంది. అందుకే ఆడవాళ్ళ బ్రెయిన్ షార్ప్ ఉంటుంది, అదే మగవాళ్ళు పొలంలో దున్నేటువంటి వాడి యొక్క బ్రెయిన్ డల్ ఉంటుంది. ఆడవాళ్ళ మెమరీ చూడండి, ఒంటిట్లో 70 డబ్బాలు ఉంటాయి. ఆ 80 డబ్బాల్లో ఏమేమి ఉందో ఆడవాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఎప్పుడు డెమెన్షియా రాదు. ఆడవాళ్ళకి మొట్టమొదటి డెమెన్షియా వరకు వస్తుందా? మగవాళ్ళకే వస్తుంది, మన ఇండియాలో చెప్తాను. ఎందుకని ఆడవాళ్ళు అంతా చేతులతోనే పని, వాళ్ళ పని అంతా చేతులతోనే, మగవాళ్ళ పని అంతా కాళ్ళతోనే. పొలం దున్నాలి, అన్నీ చేసేయన్నీ ఎక్కువ ఇదే. చేతితో చేసినా కూడా మోటు పనులే చేస్తాం. ఏది స్థూలంగా ఉండేటువంటి పనులే చేస్తాం, సూక్ష్మంగా ఉండే పనులు. ఆడవాళ్ళు చేసేవన్నీ సూక్ష్మంగా ఉండేటువంటి పనులు. సో యోగా అనేది ఏంటయ్యా అంటే మన నిత్య జీవితంలో
మనకు ముద్రలతో అన్నం తినటం నేర్పించారు. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు అలాంటి విషయం. 5 పంచభూతాలని కంట్రోల్ చేసే బ్రెయిన్లో ఉండేటువంటి అన్ని ఏరియాస్ని యాక్టివేట్ చేసేటువంటి ప్రతిరోజు 3 సార్లు ఆ విధంగా కలిపి, అందుకే అన్నం కలపరా అని అంటారు. సరిగ్గా కలపరా, ఎందుకంటే ఎంత సరిగ్గా కలిపితే అంత అన్ని న్యూరాన్స్ యాక్టివేట్ అవుతాయి. ద మోర్ నంబర్ ఆఫ్ యూనిట్స్ యూ మిక్స్, మోర్ టైమ్ యూ యూజ్. నువ్వు నిజంగా చేయితో కనుక మంచిగా ప్రతిరోజు కలిపి తింటే నీకు చేయికి సంబంధించినటువంటి వ్యాధులు కాదు కదా, బ్రెయిన్కి సంబంధించినటువంటి వ్యాధులు కూడా రావు. అందుకే విధిగా పట్టుకో. అంతేకాదు నీళ్ళు ఎలా తాగాలి? నోట్లో పెట్టుకొని తాగుతారా? నోట్లో పెట్టుకొని తాగేవాడు సంస్కారహీనుడు మాత్రమే నోట్లో పెట్టుకొని తాగుతాడు. నీళ్ళు ఎలా తాగాలి? గ్లాసులో ఎలా నేర్పించే చిన్నప్పుడు? నీళ్ళు గ్లాసులో పట్టుకొని ఇలా పైకి లేపి పైనుండి దార నోరు తెరిస్తే నోట్లో కరెక్ట్గా పడాలి. ఇవన్నీ బ్రెయిన్ ప్రోగ్రామింగ్. మా పిల్లోడికి మైండ్ ఒక దగ్గర లేదండి, అక్కడ ఇక్కడ పోతుందండి, వాడు చదువుకోవట్లేదు, వాడు ఏం జరిగినా గుర్తుండట్లేదండి, వాడికి ఏమన్నా అంటే కోపం అండి, మేము ఏమన్నా వాడు కోపం అండి, వాడు చిరుబుర్రలో ఆడతాడండి, వాడు 4 సార్లు పిలిచినా రాడండి, వాడు మామిని ఎగురుతున్నాడండి. మరి ఎవరిగా ఏం చేస్తాడు? వాడు నేర్పించావా? నీళ్ళు ఇలా పోస్తే నోట్లోకి వెళ్ళటం నేర్పించావు చిన్నప్పటి నుండి? ఏరా ఏం కాదేరా, నోట్లో పెట్టుకో తాగు. వాడు ఇంకా పెదవులన్నీ ఇలా పెట్టి ఏది ఆవులాగా లేకపోతే గేదెలాగా నీళ్ళు తాగటం, ఇదా మరి నేర్పించేది? మనం భారతదేశంలో ఉన్నామా లేకపోతే పాశ్చాత్య దేశాల్లో పుట్టామా? సంస్కారం అయ్యా, సంస్కారం. ఏది యోగా అంటే ఏదో ఊరికే కాదు. యోగా అంటేనే మన యొక్క నిత్య దైనందిక జీవితంలో ఉదయం నుండి సాయంత్రం వరకు మన పూర్వీకులు అన్నీ నేర్పించారయ్యా. సో మన యొక్క పూర్వీకులు ఎంతో విజ్ఞులు. ఎక్కడ దేని వాడాలి, అందుకే వామాచారం చెప్పాను కదా, వామ చేయనే వాడాలి. దాంతోనే మలాన్ని శుభ్రం చేయాలి. టాయిలెట్ క్లీన్ చేసినా ఎడమ చేతితో క్లీన్ చేయాలి. కుడి చేతి ఏం కదా తెలుసు మనకు అది ఆ విషయం. దిష్టి తీయాలంటే ఎడమ చేతితో తీస్తాం, అంతేగాని ఏదో పట్టుకొని తీయం కదా. టిష్యూ పేపర్ వాడకూడదు, ఓన్లీ వాటరే వాడాలి. ఎందుకంటే టిష్యూ పేపర్ ఒక టిష్యూ పేపర్ ఒక బండిల్ టిష్యూ పేపర్ ప్రొడ్యూస్ చేయాలని ఎన్ని చెట్లను నరకాలయ్యా? ఎన్ని చెట్లను నరకాలి? దేవుడు నీళ్ళు ఇచ్చాడు మనకి. మన కల్చర్లో మనం ఏం వాడుతున్నాం? నీళ్ళే వాడతాం. ఉదకం వాటర్ని వాడాలి. అందుకే కుడి చేయిని ఎడమ చేయిని దట్టు కిలి క్రియలు ఉంటాయి. ఏది వస్తి కళలు దౌతి క్రియలు వచ్చినప్పుడు చెప్తాను. సో గుదద్వారంలో ఏ వేలను పెట్టుకోవాలి, పెట్టుకొని ఎలా క్లీన్ చేయాలి, అవన్నీ ఫ్యూచర్లో అవునా. సో ఆ శ్లోకాలతో సహా మీకు చెప్తాను. దౌతి క్రియలు అంటే ఏమిటి, అవునా, చెవుల్ని ఎలా శుభ్రం చేసుకోవాలి, కళ్ళని ఎలా శుభ్రం చేసుకోవాలి, ముక్కుని ఎలా శుభ్రం చేసుకోవాలి, జీవుని ఎలా శుభ్రం చేసుకోవాలి, గుదద్వారాన్ని ఎలా శుభ్రం చేసుకోవాలి, ఆ తర్వాత మన యొక్క జనేంద్రియాలను ఎలా శుభ్రం చేసుకోవాలి, ఇవన్నీ దౌతి క్రియలయ్యా. వజ్రోలి అమరోలి ఇలాంటి క్రియలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఫ్యూచర్లో నేర్చుకుందాం. ఇప్పుడు మనం ప్రాణాయామం దగ్గరే ఉన్నాం, అందుకని తొందరపడితే లాభం లేదు. యోగా అనేది ఏదో ఒక రోజులో ఎవరు నేర్పించలేదు, ఇదేం అవునా, ఏదో సంవత్సరంలో 2 సంవత్సరాలు 2 నెలల్లో 3 నెలల్లో వారం రోజుల్లో యోగా వచ్చేస్తుందా ఏంటి? రాదు కదా. కొంచెం ఓపిక అవసరం. ఏదైనా క్షుణ్ణంగా తెలిసిన విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. సో ఈరోజు ప్రాణాయామం గురించి మనం స్థిర విభాగ ప్రాణాయామంలో మొట్టమొదటిసారిగా ధ్యానముద్ర, చిన్ముద్ర, వాయుముద్ర ఎందుకు ఉపయోగిస్తున్నాం, ఈ వేళని ఎందుకు ఉపయోగిస్తాం అనేటువంటి విషయం మనం తెలుసుకున్నాం. మరి మనం ఇలా రేపు ఇంకా కొన్ని ప్రాణాయామాలు నేర్చుకుందాం. సో ఏ రోజు నేర్చుకున్నది ఆ రోజు సాధన చేయండి. ఇదంతా నిత్య జీవితంలో ఎప్పుడంటే అప్పుడు ఉపయోగించవచ్చు వీటిని. దీనికి ప్రత్యేకించి ఉదయం పూట కూర్చొని అవునా, సో ఇవి చేయాలి, ఇది ఎప్పుడైనా చేయొచ్చు. ఈ ప్రాణాయామం ఎప్పుడైనా చేయొచ్చు, ఏ టైంలోనైనా మీరు చేయొచ్చు అవునా. అందుకని ఉదయం నుండి సాయంత్రం వరకు ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. సో ఆ విధంగా చేయండి, మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఇవన్నీ కూడా యోగా అనేది నిత్య జీవితం ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రాక్టీస్ చేసే యోగా మీకు చెప్తున్నానయ్యా. అదేదో ఉదయం ½ గంట సాయంత్రం ½ గంట కాదు. సతు దీర్ఘకాల నైరంతర్య కరసేవితో ఉదయం నుండి సాయంత్రం వరకు నీ జీవితంలో ప్రతి అంగం కూడా యోగా విద్యతో, యోగా అనేటువంటి శాస్త్రంతో కూడి ఉండాలి. సైంటిఫిక్ లివింగ్ అని అన్నాం. ప్రతి నిమిషం కూడా సైంటిఫిక్ లివింగే. ప్రతి చోట కూడా యోగా చెబుతోంది ఎలా ఉండాలి. ఆహారము, విహారము,
వ్యవహారము, విహారము, విచారము, ఆచారము, గ్రహచారం. అందుకే మీకు ఈ 6 విషయాలు నేను కవర్ చేస్తున్నాను, ప్రతిరోజు కవర్ చేస్తున్నాను. నేను చెప్పే విషయాలన్నీ దీంట్లో ఏదో ఒక అంగానికి సంబంధించి ఉంటుంది. ఆహారము, విహారము, వ్యవహారము, విచారము, ఆచారము, గ్రహచారం. నేను ఈ సిలబస్ని దాటి ఎప్పుడూ వెళ్ళను. ఇది యోగా అనేది హోలిస్టిక్ లివింగ్. తదుపరి కార్యక్రమంలో మనం విషయాన్ని తెలుసుకుంటూ మనం ముందుకెళ్దాం. సో అప్పటి వరకు సెలవు. Multivitamin must. If you are a male or a female, for a healthy reproductive system, for a healthy second whole maintenance system, for virility, for your sperm to produce sperm producing factories, your scrotum cells, they need enormous amount of the vitamins, enormous amount of the nutrition. 2 kinds of the multivitamins. So black in the night, red in the morning. Covers entire nutrition. Amlajani. So not only dilating the arteries, but supplying the oxygen is the most important. So Amlajani for all ages, for all problems. This one Amlajani will remove all your cardiovascular risk. Every day you have it, morning and evening or 3 times a day, I can guarantee you will never have a heart attack. You will never have a heart attack. No heart problems. 3 times a day. You use it, your asthma will run away one day. No lung problems, no heart problems, no problems. It is all about oxygen, the best oxygen conservating highest level of nutrient. The most expensive among all our capsules are Amlajanani. It contains the most sophisticated nano and reduced nutrients. Don't read the label, because many things, it becomes a problem if we mention. One is who copies it, number 1. Number 2 is the many new serum, as I told you, imported serum. Further we have added our own natural oils, and further we enhanced its activity. So this is a new serum. We are giving it in 2 fragrances, 2 natural fragrances. One is a natural lotus, blue lotus, beautiful natural smell it is, blue lotus from Himalayas. And another one is, it is also very good rose. So like Gulkand, what you have, Damascus rose oil, pure oil, and the 2 serums we are giving with the oil, because they both are very good for the skin. That's the reason why we are giving you serum with natural other added oils. The cost would be the same almost, but the serum is fantastic. Next, you have already seen earlier. Similarly, I think this is Suzy and this is Rava kind of thing. I think they should have labeled it. They have not labeled. This is a molasses produced sugar. A new sugar arrived. So it is a molasses produced the sugar.